అవును ఎవరు నీ పేరు? పద్మావతి. పద్మావతి అందానికి తగ్గ పేరు. పద్మమా వికసించి వస్తుంది నీ నగమోము. నీ అదరా మందార గ్రంథానికి రాని దానికి తీర్చుకోమంటుంది నా ప్రతి రూపాయి అవి అదరా కాదు కాదు అమ్మాయి అమృతాలనిచ్చే సుధామిత నీ అందం వర్ణనాత్మకం. కవి కాపాడకు రాగానికి ఊహా కాపాడకు. అందరిదే నీ అందం. ఎవరు చెప్పానుగా నా పేరు పద్మావతి అని. నేను విన్నానుగా నీ పేరు పద్మావతి. ఎక్కడ చూడవు? నేను యుగంధర్ చెల్లెల్ని. యుగంధర్ తెలియవాణి ఆమె యువతి మా పెట్ట పారిపోయడం ఏ పర్వాలేదు. ఆ పక్షిని పంజరంలో బంధించాలంటే ఎలా చూపాలి? రాజనా ఈ అందరూ చూపరు ఎవరో తెలుసు? ఆ యుగంధర్ పట్టి పట్టికి ఎలా చూపాల్సిన నేత అర్థం కాలేదా? ఈ పసిడి వంద పద్యాలు పసిపాపల పురాణంలో వినగలుగుతాడు ఆ యుగంధర్. పాపపరుడా, నువ్వు మంచివా పిచ్చాచాలివా? నువ్వు మంచి కాదు, మానవ రూపంలో రాక్షసుడివి. ఎంతమంది మానవ ప్రాణాలు దోచుకుంటున్నవి. వాళ్ళ ఆకలనాథంలో మనము నీ కథ కాదు లేదా? అదే నీ వారికి జరిగితే ఏం చేస్తావు? అదే నీ తల్లికో చెల్లికో మనసారాధించి నీ పత్నికో జరిగితే ఏం చేస్తావు? నీ మొహంలో విషయాలు కనిపిస్తున్నాయి. నువ్వు మానవుడి కాదు, మానవ రూపానికి రాక్షసుడివి. You are a dragon. You are a dragon. You are a dragon. కేసు పెట్టిందంటే